హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీ మ్యాజిక్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. బిర్యానీలోకి అయినా, రైస్లోకి అయినా, రోటీలోకి అయినా ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. చికెన్ కర్రీకి మనం చేసే మసాలాతో మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈవెన్ బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలిగే చికెన్ కర్రీ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు మనం చేయబోయే చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ శుభ్రం చేసిన చికెన్ పీసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో కారం, రుచికి తగినంత ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి చికెన్ మొత్తానికి కూడా ఈ ఉప్పు కారం బాగా పట్టించి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసే చికెన్ టేస్టీగా రావడం కోసం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో యాలక్కాయలు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు వేయండి. వీటన్నింటినీ కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసిన మసాలాని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అవుతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగాక ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. టమాటో పేస్ట్ బాగా వేగాక ఇందులోకి పెరుగు వేసుకొని గ్రేవీలోకి బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం వేసేసి బాగా కలపండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా కాసేపు అయ్యాక వాటర్ పైకి వచ్చి చికెన్ అంతా బాగా ఉడుకుతుంది.
ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి కలపండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా అవుతుంది. అంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.